హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. నిన్నటి వీడియో పెట్టినాను కదా, తొలి ఏకాదశి పండుగ నాడు నేను చేసుకునే పనులు మరియు ప్రసాదాలని. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క రోజులోనే నాకు 87 మంది చూసినారు దాన్ని. ఏమక్క 87 చాలా అంటావా? చాలండి, నాది కొత్త ఛానల్. ఇప్పటి వరకు నేను 7 వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టినానండి. 6 సరిగ్గా రాలేదు. అంటే రోజుకు 2 లేదా 4 లేదా అట వస్తాయండి. ఒక వారానికి ఒక 15, 20 అట వస్తాయి. అలాంటిది ఒక్క రోజుకి 87 వ్యూస్ అంటే నాకు చాలా గొప్ప అండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇప్పుడైతే పండగలోకి వచ్చేద్దాము. యథావిధిగా మామూలుగానే నేను లేచి కల్లాపు జల్లి నుగ్గు వేసుకున్నాను. స్నానం చేసి పొయ్యిని పూజించుకొని టీ చేసుకొని తాగినానండి. ఈరోజు నైవేద్యం పెట్టుకుంటారు కదా, అందుకని నేను కుడుములకు పోసుకున్నానండి. శనగ వాళ్ళకు బాగా కడిగి పెట్టి పొయ్యి మీద వేసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ బియ్యం కూడా కడిగినానండి. బియ్యము అన్నానికి మరియు చిత్రాన్నానికి రెండింటికి ఒకేసారి కలిపి రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. మళ్ళీ పప్పు కూడా చేయాలి కదా, ఈరోజు పచ్చిమిర్చి పప్పు చేయాలనుకున్నానండి. ఇంకా నేను జాంకులు ఎందుకు తరిగి పెట్టుకోవడమని ఒకేసారి ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయలు కావాల్సినటువన్నీ ముందరనే అన్నిటికీ కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిలో పప్పులో వేయాల్సినటువన్నీ పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, చింతపండు అవన్నీ పసుపు వేసి 2 విజిల్స్ రానిచ్చినానండి. అంతే. పప్పు మాది చాలా పాత కుక్కర్ కాబట్టి చాలా తొందరగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే గాన 2 విజిల్లు చాలండి. బాగా పప్పు ఎనుపుకొని ఇప్పుడు తిరువాత కూడా పెట్టేస్తున్నాను. పోపు గింజలు అన్నీ వేసి ఆ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా తినబుద్ధి అవుతుందండి. ఇంకా రెడ్ పప్పు తిని ఆసిరికి వచ్చి పండగ నాడు తినరండి రెడ్ పప్పు. ఇలా పచ్చిమిర్చి అలా తోటకూరనో ఏదో ఒకటి ఆకుకూర పెట్టాల్సినది దొరకక నేను ఏం పెట్టలేదన్నమాట. ఇక కుడుములకైతే గోధుమ పిండి తడిపి పెట్టుకుంటున్నానండి. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, నూనె వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. బాగా కొంచెం పోసుకుంటూ కలిపితే చాలా మృదువుగా మరియు బాగా పొంగుతాయండి. చూద్దురులేండి మీరే. ఆ పిండిని కాసేపు పక్కకు పెట్టి నాననిచ్చుకోవాలండి. ఆ తర్వాత మనకు ఎందుకక్క పచ్చ ఉన్నాయనుకుంటారా, అందులో కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోండి. భలే ఉంటుందండి. పూర్ణం అయితే కలర్ఫుల్గా ఉంటుంది. అంత బాగా తినాలనిపిస్తుంది అనమాట. బాగా ఉడికిపోయినాయి. నేనైతే కట్టును పక్కకు తీసి పెట్టుకున్నానండి. దీంతో మనం ఒక చారు చేసుకుంటాం. మాకెళ్ళి అయితే పండగ చారు ఉంటారండి. ఇప్పుడు కొలత ఏంటంటే 1 కప్పుకు 1 కప్పు చక్కెర అండి. 1 కప్పు బ్యాళ్ళు తీసుకుంటే 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఆ విధంగా 1కి 1 వేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని వాటిని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం తీగ పాక లెక్క వస్తుంది అనమాట. బాగా కలుపుకుంటూ అక్కడనే ఉండాలండి. లేదంటే అడుగున మాడిపోతుంది అనమాట. ఉడికి మాడిపోతుంది. దాన్ని అట కలయి పెట్టుకుంటూ ఉండాలండి. బాగా చక్కెర అంతా కరిగిపోయి మనకు తక్కువ చక్కెర మిగిలి ఉంటుంది కదా, అప్పుడు మిక్సీలో వేసుకోవాలండి. ఇక్కడ మాకు మిక్సీలు మాత్రమే ఉన్నాయి. అవి రోళ్ళు అనేది ఇంకా తెచ్చుకోలేదు. తెచ్చుకుంటే రుబ్బుకుందును. ఇప్పుడైతే మాత్రం మిక్సీ పడుతున్నానండి. చాలా బాగా వచ్చిందండి. అసలు అట్టనే ఉండాలి. మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి పూర్ణం అనేది. ఆ పూర్ణాన్ని కొంచెం చారులో కూడా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చారులోకి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని బాగా పిసికి పెట్టుకుంటున్నాను. చారు మనకు ఎంత కావాలనో మన మందిని బట్టి దానిలో నీళ్లు పోసుకొని, మేమైతే ఇంకా తిరువాత పెట్టనండి, డైరెక్ట్గా అన్నీ దీనిలోనే వేసి పెడతాను. నిన్న కూడా ఇలాగే చేసినానండి. గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది. అందుకే ఈరోజు కూడా ధైర్యం చేసినానంటే చూడండి ఎంత బాగుందనేది. మేము ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటామండి. ఉప్పు, కారము, దంచిన ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ వేసినాం కదా బయలు ఉడికేటప్పుడు, అందుకని తక్కువ వేసుకోవాలా. అదేవిధంగా బాగా పచ్చి కరివేపాకు ఉంటే కన్నా దాని తొడిమెలు కూడా వేస్తున్నానండి. ఆ పుల్లలు కూడా వేసి కాసింత మనకు ఎంత కావాలనో అంత నూనె కూడా వేసుకున్నాను. బాగా సెర్లనియాలండి. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. ఎంత బాగా ఉడకనిస్తే అంత బాగా టేస్ట్. చివరిలో తాజా కొత్తిమీర వేసుకున్నానండి. చూడండి అలా తెరలాలి. అప్పుడే ఆ చారుకు రుచి అనేది అనమాట. అందులో మనం పూర్ణం కూడా రుబ్బి పెట్టుకున్న పూర్ణం కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. ఇక ఆ తర్వాత కాయగూర చేయాలి కదా, నేను ఈరోజైతే వంకాయ చేస్తున్నాను. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటా వేయడం మర్చిపోయానండి. అసలు కంచున్నీ ఉన్నాయి, మర్చిపోయాను అనమాట. అందులో తగిన పసుపు, ఉప్పు, కారము వేసి
తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలండి బాగా. మేము కొద్దిగా మసాలాలు తగ్గించినాం కాబట్టి ఎటువంటి మసాలాలు వేయలేదండి దానిలో. ఓన్లీ ఇంత వెల్లిపాయలు ఒక్కటి దంచేసినాను, ఆ క్లిప్పు మిస్ అయిపోయిందండి. ఇప్పుడు మనమైతే చిత్రాన్నం చేసుకోవాలి కదా, పండగ అంటేనే చిత్రాన్నం కంపల్సరీగా ఉండాలి. అందుకని తగినంత నూనె వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి మరియు పసుపు, ఉప్పు వేయడం మర్చిపోయానండి. అన్నీ ఎందుకో ఆదల చేస్తూ ఉన్నాను, టైం అవుతుందని మా వారికి ఇప్పుడు మతికొచ్చిందండి. ఆ నిమ్మకాయలు విండినాక గుర్తుకొచ్చిందండి. అగ్గో ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలర్ వచ్చింది కదా. పసుపు ఎంత బాగా నూనెలో వేగితే అంత కలర్ వస్తుందండి. పసుపు అనేది వేడి వేడి నూనెలో పడాలా, అప్పుడే ఆ చిత్రాన్నం వస్తుంది. కుడుములులోకి నెయ్యి కావాలి కదా, నేను చాలా రోజుల నుంచి మీగడ తీసి పెడుతూ ఉన్నానండి. ఇదల్లా పెరుగు మీగడ కాదు, పాల మీద మీగడ అండి. పాలల్లోనే మీగడ వచ్చేది కదా, అది తీసి ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మిక్సీ పట్టి ఇలా వెన్న తయారు చేసుకున్నాను. ఈ పండగ నాడు కాంచుదామని నెయ్యి ఇలా పెట్టుకున్నానండి. నెయ్యిని కాల్చడం అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి. ఇన్ని రోజులు ఒక్కోసారి తెల్లగా, ఒక్కోసారి మాడిపోవడం, ఒకసారి సరిగ్గా వేగకపోవడము, ఎర్రగా ఉండకపోవడం, తెల్లగానే ఉంటుండండి. ఓసారేమో మాడిపోయిందనమాట. ఆ విధంగా చేసుకుంటూ ఇప్పటికి పర్ఫెక్ట్ అయినానండి. చూసినారా? అలాగే కదా చేసేది అందరూ. దానిలో ఇంత కరివేపాకు వేసుకోవచ్చు, తమలపాకు వేసుకోవచ్చు అండి. చాలా స్మెల్ బాగుంటుంది. ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా నేను పర్ఫెక్ట్గా చేశానని మీకు కూడా. సరేనండి, ఇంక ఇప్పుడైతే అప్పుడు మిక్సీలో వేసింటే బాగుండు, అప్పటికి ఉడకలేకపోయింది. ఇప్పుడు తయారైందని ఇంకా దీనిలో పూర్ణంలో వేసి బాగా కలుపుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. నెయ్యి లేనిదే అస్సలు స్వీట్ తినలేము కదా. నెయ్యి ఉంటేనే ఆ స్వీట్కి అనేది ఒక ప్రాముఖ్యత అనేది వస్తుందని నా అభిప్రాయం అండి. ఇంకా ఇప్పుడైతే గోధుమ పిండి బాగా నానిపోయిందండి. ఇంక ఇవన్నీ వంటలు చేసిన వరకు అట్లనే ఉంది కాబట్టి బాగా స్మూత్గా తయారైంది. అలా మళ్ళీ ఒకసారి దాన్ని సాగదీస్తూ, పిండుతూ, పిసుకుతూ ఉంటే బాగుంటుందండి. ఇక అత్తెలన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రేకుల లెక్క రుద్ది పెట్టుకుంటున్నానండి. కొందరు చాలా చిన్నగా చేస్తారు, కొందరు పెద్దగా చేస్తారండి. నేనైతే అంత చిన్నగా అంత పెద్దగా లేకుండా మీడియం సైజులో చేసుకుంటాం మేమైతే అండి. అసలుకు ఎంత పల్లెటూరులో అయితే ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారండి. ఆ మెమొరీసే మర్చిపోలేం కదా. భలే బాగా చేసుకుంటుంటారండి. ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటూ పండగ మట్టుకు కొన్ని చేసుకుంటారు. అంత దేవుళ్ళకు పెట్టొచ్చినాక మళ్ళీ అందరు కూర్చొని చేసుకుంటూ ఉంటారండి. ఆ విధంగా ఎవరికన్నా రాకుంటే కొంచెం చూసి చేసుకోండి. ఇంకా అలా ఒత్తితే చాలండి. ఇంక ఏం దానిలోకి నూనె పోదు, అది బయటికి రాదు, పిగులకపోవు అన్నమాట కజ్జికాయలు అనేది. అలా అల్లుకుంటూ ఇవన్నీ కూడా నేను అందరినీ చూసి నేర్చుకున్నానండి. ఎవరేమైనా అంతే కదా, ఎవరికి వాళ్ళు నేర్చుకోలేరు కదా. స్వయంగా ఇతరులను చూస్తేనో, బుక్కులు చదివితేనో అన్నీ నేర్చుకోగలుగుతాం కదా. నేను కూడా అంతేనండి. ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తుంటే, అత్తమ్మ వాళ్ళు చేస్తుంటే చూడడం, వాళ్ళకు రేకులు పట్టించడం, నేను చూసుకుంటూ ఉండడం. ఆ విధంగా నేను ఈ కుడుములు అల్లుతాను, పప్పుల కజ్జికాయలు కూడా అల్లుతానండి, లడ్డు కూడా చేస్తాను. అన్నీ అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఇది మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటానండి. అన్నీ అత్తమ్మనే నేర్పించింది అన్నమాట. అమ్మ వాళ్ళ దగ్గర ఊకే ఉండి చదువుకున్నాను, ఇంకా హాస్టల్లో కూడా చదువుకున్నాను. అమ్మ వాళ్ళ దగ్గర చాలా తక్కువలేండి ఉండేది. చిన్నాన్న దగ్గర హాస్టల్లోనే ఉన్నానన్నమాట. అందుకు ఇక్కడనే అన్నీ నేర్పించుకున్నాను అన్నమాట. అవన్నీ కూడా చూసి నేర్చుకుంటానండి నేనైతే. ఇక కజ్జికాయలన్నీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటిగా అలా వేయించుకోవాలండి. ఈ కుడుములు అయితే ఎర్రగా వేయించుకోవాలండి. మామూలుగా పప్పుల కజ్జికాయలు అయితే తెల్లగా వేయించుకోవాలన్నమాట. ఇంతసేపు నూనెలో ఉంచకూడదు. వీటిని మాత్రమే ఇలా నూనెలో ఎర్రగా వేయించుకోవాలి, కుడుములను మాత్రమే. ఇక మా వారికి డ్యూటీ టైం అవుతుందని నేను కొన్ని మాత్రమే చేసుకున్నానండి. 2 వాయిలు మాత్రమే వేసి చేసుకున్నాను. ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ఆయనకు పంపించినానండి. ఆ తర్వాత కొన్ని సొంగలు కూడా కాల్చుకున్నాను. ఇంకా మేము ఎండల కాలం అయితే పెట్టుకుంటాము, అవి పైన ఉన్నాయి తీయలేక ఈ సొంగలు ఉంటే ఇంట్లో అవి వేయించుకున్నాను. ఊరమిరపకాయలు కూడా వేయించినానండి. చాలా రోజులు అయింది తినాలనిపించి నేనే వేయించుకున్నానండి. ఇక అన్ని వంటలు తయారైనాయండి. అన్నము, పప్పు, చారు, కూర అన్నీ తయారైనాయి కదా. ఇంకా దేవునికి ప్రసాదంగా పెడుతున్నానండి. అన్నీ పెట్టేసి పటాలను నిన్ననే కడిగినాం కదా, ఈరోజు కడగం అండి. కాబట్టి ఇంకా పూలు పెట్టుకొని మళ్ళీ పూలు అన్నీ
క్లీన్ చేసుకోవాలండి. అన్నీ తీసేసుకోవాలి. పటాలు ఒక్కటి కడగము. ఇంకా కంచార్తలు కడుక్కున్నాను, పూలు తీసేసి పూలు పెట్టినాను, ఆకులు పెట్టుకున్నా. ఆ విధంగా అన్నీ పెట్టుకొని నిన్ననే టెంకాయ కొట్టినాం కాబట్టి ఈరోజు టెంకాయ కొట్టడం లేదండి. హారతి ఇచ్చేసినాను. మొక్కుకోండి మీరు కూడా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని, అందరూ సుఖ సంతోషంగా ఉండాలి దేవుడా, అందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. అందరూ కూడా దండం పెట్టేసుకోండి. నా పూజ అయితే ఇలా సింపుల్గానే ఉంటుందండి. పెద్ద పెద్దగా అడావిడి హంగామా అవి ఇవి ఏం ఉండవండి. ఈ విధంగానే ఉంటుంది. అందరూ దండం పెట్టేసుకోండి. ఇక మా ఇంట్లో అయితే కన్నా ఇట్లా ప్రసాదం పెట్టినాం కదా, ఈ ఇస్తర్లన్నీ తీసుకొని అందరూ మొక్కినాకండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కినాక ఈ విధంగా కలుపుతామండి. కుడుములు, కూర, పప్పు, చారు అన్నీ కలిపి బంటికి ఒక ముద్ద పెట్టుకుంటామండి. ఇది ఉంటుంది, ఆ టేస్టే వేరబ్బా. ఇక ఇది అయిపోయినాక మళ్ళీ ఇదే విధంగా పెట్టుకొని చూడండి, అలా అస్సలు ఉండదండి. అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్నతో ఇలాగే కలిపించి పెట్టించుకునే వాళ్ళమండి. ఓకేనండి, నేను ఈరోజు చేసుకునే పనులు కానీ, పూజా విధానం కానీ, వంటలు కానీ మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.